కనుక ప్రియమైన దేవుని పిల్లారా, లోకములో మనం బ్రతుకుతున్నామంటే, ఒక నూతన సృష్టిగా మనం మారాలంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన సంఘమైనటువంటి, తన రాజ్యమైనటువంటి ఆ సంఘంలోకి మనం రావాలంటే మొట్టమొదటిగా మనం దేవునితో తిరగాలి, మన మనసు మార్చుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలంట. దేని కొరకండి? చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు ప్రియులారా. బాప్తిసాలు తీసుకున్న వారి గురించి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తును ధరించుకున్న మీరు గ్రీసు దేశస్థుడని, యూదుడని, హెబ్రీడని, హెల్లెనీయుడని భేదమేమీ లేదు. స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. అందరూ ఒక్కటే. అంటే దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా బ్రతికి చూపించడానికి మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు దేవుడు కలిగించలేదంట. ప్రియులారా. బాప్తిసం అనగా ఏంటో ఒక మాట చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం అందరం తీద్దాం ప్రియులారా. మొదటి వచనం చదువుకుందాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. చాలు ప్రియులారా. బాప్తిసం తీసుకునేటటువంటి ఎవరైనా సరే, లేక తీసుకున్నవారు ఎవరైనా సరే పాపం విషయంలో మరణించాలంట. ఎందుకు మరణించాలంటున్నాడు ఇక్కడ 3వ వచనంలో? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి పాలు పొందుతామని మీరు ఎరుగరా? యేసు ప్రభువుని ఆనుకొని ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న మనమందరము క్రీస్తు ఎలా చనిపోయాడో అలా చనిపోయి తిరిగి లేవాలంట. ప్రియులారా. అంటే చనిపోయిన వ్యక్తి గురించి, ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను. మా పెదనాన్నగారండి, మా బాబాయ్ గారండి, మా తాతయ్య గారండి, మా నాన్నమ్మండి, మా అమ్మమ్మండి నిజంగా బ్రతుకున్నప్పుడు మామిడి పళ్ళు అంటే ఎంత ఇష్టమో ఆవిడకి. బ్రతుకున్నప్పుడు జున్నుగడ్డలు తినేసేదండి. మా తాతయ్య అండి భోంచేసే ముందు క్వార్టర్ వేయకుండా భోంచేసేవాడు కాదు. రోజుకు ఒక పెట్టి సిగరెట్ తాగేవాడు. చనిపోయినప్పుడు ఇదిగో క్వార్టర్ మందు పట్టుకెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి క్వార్టర్ మందు పట్టుకెళ్ళి, తాతయ్య నీకు మందు అంటే ఇష్టం కదా, ఇదిగో ఇక్కడ పెట్టాను. తాతయ్య నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, బిర్యానీ పెట్టాను. తాతయ్య నీకు సిగరెట్లు అంటే ఇష్టం కదా, సిగరెట్లు పెట్టాను అంటే వచ్చి ఆ మందు తాగి భోంచేసి సిగరెట్ తాగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడా? వెళ్ళడా? ఎందుకని చెప్పాలి. ఎందుకని అమ్మా? చనిపోయిన వాడు తిరిగి రాడు. నానమ్మ నీకు మామిడి పళ్ళు అంటే ఇష్టం కదా, ఎక్కడికో వెళ్ళి తెచ్చాను, బంగులు వెళ్ళి మామిడి పళ్ళు ఇదిగో పెట్టాను చూడు. రాత్రి మేము ఎవరు లేకుండా ఉండినప్పుడు లేచి చక్కగా తినే అంటే తెల్లారిపాటికి 10 మామిడి పళ్ళు ఖాళీ అయిపోతాయండి. అవ్వా ఏం చేత అండి? చనిపోయిన నానమ్మ, చనిపోయిన అమ్మమ్మ తిరిగి లేవరు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు తాగే మందే, బ్రతుకున్నప్పుడు తినే ఆహారమే, బ్రతుకున్నప్పుడు తినే పళ్ళే. కానీ చనిపోయిన తర్వాత దాన్ని ముట్టరు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం కూడా అలాగే జీవించాలి. చనిపోవడం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మనకు ఆరోగ్యం ఉంది, మనకు కళ్ళు చూస్తున్నాయి, మనకు బలం ఉంది, మనం పని చేయగలము, మనకి యవ్వనం ఉంది. కానీ ఇదివరకు జీవించినట్టు జీవించకూడదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు రాజ్యంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నేను ఒక నూతన సృష్టిగా చేయబోతున్నాడు. నూతన సృష్టి అంటే నిన్నే నూతన సృష్టిగా చేయబోతున్నాడు. దేవుని పోలిక, దేవుని గుణగణాలు, దేవుని ఔన్నత్యం నీలో చూసుకోవాలనుకుంటున్నాడు ఆయన. అందుచేత బాప్తిసం ద్వారా చచ్చిపోయినటువంటి మనం మరలా ఏం చేయకూడదండి? పాపానికి తావివ్వకూడదు, లోకములో కలిసిపోకూడదు.
మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ఎన్నో మాటలు వినపడతాయి. ఎంతమంది తిడతారు, ఎంతమంది అవమానిస్తారు, ఎంతమంది నిందలేస్తారు, లేనిపోయినవి చెప్తారు, చేయకుండా చేసే ఉంటారు, చూడకుండా చూసే ఉంటారు, మాట్లాడుకున్న మాటలు మాట్లాడే ఉంటారు. అయినా తాతయ్య దగ్గర పెట్టినటువంటి ఫుడ్ ఎలా తినలేదు, మామ దగ్గర పెట్టినటువంటి పళ్ళు ఎలా తినలేదు? లేవరు కాబట్టి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లేవరు. నువ్వు కూడా లోకంలో చచ్చిపోయావు, నువ్వు కూడా లోకంలో చచ్చిపోయావు. నాకు వినబడుతుంది, నాకు కనబడుతుంది, నాకు బలం లేదా, నేను మాట్లాడలేనా, నేను కొట్టలేనా, నేను తిట్టలేనా అని ఆ విషయాలకు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే లోకంలో చచ్చిపోయాం మనం. అన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నాం, ఎంతమంది ఎన్నో ఎటకారాలు చేస్తున్నారు, కానీ నాకు వినబట్టలేదు, నాకు కనబట్టలేదు, నేను చూడలేదు, ఇది నాకు సంబంధించింది కాదు. చచ్చిపోవడం అంటే అది, చచ్చిపోవడం అంటే అది ప్రేమైన దేవుని పిల్లారా. లోకానికి ప్రత్యేకమైన వారంగా మనం జీవించాలి.